ఎప్పుడు సంపాదించుకుంటారంటే దీన్ని కంటిన్యూషన్‌గా ఉండి, ఫాలో అప్ జేసి, ఎప్పుడు డబ్బులొస్తే అప్పుడు యాక్సెప్ట్ జేసి, ఎప్పుడు డబ్బులొస్తే ఎప్పుడు అప్‌గ్రేడ్ జేసి, ఎప్పుడు క్లోనింగ్ ఐడీలేయాలంటే క్లోనింగ్ ఐడీలేసి, బూస్టప్ ఐడీలు ఎప్పుడేయాలంటే అప్పుడేసి, ఈ సబ్జెక్ట్‌ని ఫాలో అవ్వాలి. ఈ సబ్జెక్ట్‌ని కరెక్ట్‌గా ఫాలో అవ్వాలంటే రోజు మీటింగ్‌కొచ్చి మీటింగ్ ఇంటేనే ఫాలో అవ్వగలుగుతారు. లేపోతే మర్చిపోతారు. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం ఐడీలేసి మర్చిపోయినోళ్ళున్నారు. ఆళ్ళ ఐడీలు, పాస్వర్డ్‌లు ఆళ్ళకే గుర్తులేవు. ఇప్పుడు డబ్బులు ఆళ్ళకు వస్తున్నాయి. వచ్చినా ఆళ్ళు చూసుకోలేకపోతున్నారు. తెలవట్ల ఆళ్ళకి. సీనియర్స్ చెబితే అప్పుడు వచ్చినియండి అంటున్నారు. అది మీరు మర్చిపోయిన ఈ సబ్జెక్ట్‌లో మీ టైంకి మీ డబ్బులు మీకొస్తాయి. కాబట్టి ఇప్పుడు నా టైంకి నాకు డబ్బులొచ్చినియి. అట్లాగే మీ టైం వచ్చినప్పుడు మీ డబ్బులు టెస్టిమోనియల్స్ స్టార్ట్ అయినాయి. ఇక పరిగెత్తుతయి. కాబట్టి 2026 నాటికి ఇప్పుడు ఉన్న ఈ 75 మంది కూడా కోటేశ్వరులవుతారు. కాబట్టి ఒక కోటేశ్వరులు అయ్యేవరకు ప్రతి సంవత్సరం ఆ కోటి సంవత్సరం కాదు. ఒక సంవత్సరం 2 వస్తే, 4 వస్తే, 5 వస్తే అట్లా పెరుగుతానే ఉంటది. 600,00,00,000 10 సంవత్సరాలు రావాలంటే సంవత్సరానికి 60,00,00,000 రావాలి. ఆ టెస్టిమోనియల్స్ అన్నీ మనకి ఫ్యూచర్‌లో కనపడతాయి. ఇయన్నీ ఇప్పుడు నేను నోటి మాటతో చెబుతున్నాను. నేను ఎండ్ చూసా. స్టార్టింగ్‌లోనే ఎండ్ చూసి దీంట్లోకి ఎంటర్ అయ్యా. వితిన్ 5 మినిట్స్‌లో ఎంటర్ అయిపోయి నాకు ఇంకా ముందెందుకు చెప్పలేదని డేవిడ్ గారిని పోట్లాడా. నాకే తెలీదండి. నాకు తెలవంగానే మీకు చెప్పానండి అన్నాడు. కాబట్టి ఈ సబ్జెక్ట్ అంత పవర్‌ఫుల్. ఆ పవర్ నాకు అర్థమయ్యి నేను అప్పుడు జాయిన్ అయ్యాను. ఇప్పుడు దాకా టెస్టిమోనియల్స్ లేకపోయినా ప్రతిరోజు మీటింగ్ చెప్పుకుంటా వస్తున్నాం. మా ఇంట్లో వాళ్ళే "నువ్వు ఏమి 600,00,00,000 అయ్యా బాబు నీకు 10,000, 5,000 వస్తుంటే 600,00,00,000 అంటావేంటి?" అంటున్నారు. అన్నా సరే నాకు ఫ్యూచర్ కనపడుతుంది. ఈ సబ్జెక్ట్‌లో యొక్క పవరు నాకు అర్థమవుతుంది. అందుకని ప్రతిరోజు నా ఓపిక కొద్దీ మీటింగ్ చెప్పి ప్రతి ఒక్కళ్ళకి అర్థం అవ్వాలని మాట్లాడుతున్నాను. ఈ మీటింగ్‌లోనే చెబుతాను. వందల మంది నాకు పర్సనల్‌గా ఫోన్ చేయాలన్నా ఆళ్ళ ఫోన్ నాకు పలకదు. నేను రిజిస్టర్ చేసుకుంటేనే పలుకుద్ది. కాబట్టి మీరు మీటింగ్‌లోకి రండి. నేను మాట్లాడేది వినండి. నాతో కూడా మాట్లాడండి పర్లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా ఈ టెస్టిమోనియల్స్‌తో ముందుకెళ్ళి అందరూ కోట్లు సంపాదించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెరీ గ్రేట్. వెరీ గ్రేట్. మహేష్ గారు చెప్పిన మాట విన్నారు కదా! మంచి మాటలు మళ్ళీ చెప్పారాయన. అది సత్యం. ఆయన నమ్మిన దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మనం నమ్మాము. మనం ఎవరికైనా చెప్పేటప్పుడు వాళ్ళు నమ్మట్లేదంటే మరి వాళ్ళకేదో తక్కువైంది. ఒక్కటి తక్కువైంది పుష్ప అంటాడు. ఆ ఒక్కటి తక్కువైంది. ఏంటి ఆ ఒక్కటి పుష్ప అంటే నమ్మకం. నమ్మకం కలగాలంటే కొందరికి మొత్తం చరిత్ర అంతా చెప్పాలి. స్టార్టింగ్ నుంచి కూడా క్రౌడ్ ఫండింగ్ విధానం ఎలా ఉంటదనేది. కొందరు మా బావ చేస్తున్నాడు కదా! నేను కూడా చేస్తాను. మా ఫ్రెండ్ చేస్తున్నాడు కదా! నేను కూడా చేస్తాను. ఏదో వచ్చేస్తారు కొందరల్లా గుడ్డిగా విషయం పూర్తిగా తెలుసుకోకుండా. మొదటి నుంచి సబ్జెక్ట్ మనం స్టెప్ బై స్టెప్ వాళ్ళకి నేర్పించాలంటే ఫస్ట్ వాళ్ళకి వినే ఓపిక ఉండాలి. చివరి వరకు వినే ఓపిక ఉండాలి. అంతా వినేసిన తర్వాత కూడా ఏమి రావు అన్నాడంటే దాని అర్థం ఏంటి? అర్థం ఏంటది? దేవుడు లేడు అన్నవాడితో మనం దేవుడు ఉన్నాడు అని ఎలా నమ్మించగలం? ఎలా నిరూపించగలం? ప్రస్తుతానికి ప్రూఫ్ ఇప్పుడు మహేష్ గారు ఎక్కడున్నారు? విజయవాడలో ఉన్నారు. ఇప్పుడు సతీష్ గౌడ్ గారు బ్రదర్ ఎక్కడున్నారాయన? ఏ ఊరండి సతీష్ గౌడ్ గారు? హలో! ఫోన్‌లో ఫోన్‌లో మాట్లాడిస్తే మాట్లాడిన పర్సన్ నిజంగా వాయిసు బతికున్న పర్సన్ వాయిసా? రోబో వాయిసా? లేపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైనా మేనేజ్ చేస్తున్నారా అని కూడా అనుకోవచ్చు. ఏముంది నమ్మకం లేనోడు ఎప్పటికీ నమ్మడు కదా! నమ్మినవాడు నమ్మగలిగిన వాడు, నమ్మకం ఏర్పడినవాడు వెంటనే నమ్ముతాడు. నమ్మకం లేనివాడు వెంటనే నమ్మడు. సో, ఇక్కడ అందుకనే నేను పదం వాడతాను అదృష్టవంతులు అని. అదృష్టవంతులు అంటే ఎవరు? అదృశ్యమైన దాన్ని, కంటికి కనిపించని దాన్ని చూసేవాళ్ళు, చూడగలిగేవాళ్ళు, దూరదృష్టి కలిగినవాడు, ముందు చూపు గలవాళ్ళు. ఆ ముందు చూపు, దూరదృష్టి కలిగిన వాళ్ళే. ఆ దూరదృష్టి లేని వాళ్ళు దురదృష్టవంతులు. క్రోర్‌పతి క్లబ్ విషయంలో. ఎందుకంటే ఈ సిస్టమ్ గురించి ఇది లీగల్ 100% లీగల్, ఎథికల్ ఇంకా ఏవో పదాలు వాడి మనకు తెలిసిన పదాలు, వాడుకలో ఉన్న పదాలు వాడి మనం వాళ్ళకి చెప్పగలం తప్ప, డిక్షనరీలో ఉన్న పెద్ద పెద్ద పదాలన్నీ తీసి వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేసేసి మనం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంత సబ్జెక్ట్ కూడా కాదిది. క్రౌడ్ ఫండింగ్ అంతే. ప్రజలే ప్రజలకు నేరుగా, ఉచితంగా, స్వచ్ఛందంగా విరాళం ఇస్తారు. సహాయం చేస్తారు. సో, మనం కూడా కొద్దిపాటి సహాయం చేస్తే, మనం కూడా లైన్‌లో ఉంటాం సహాయం తీసుకోవడానికి. ఆ కొద్దిపాటి సహాయం చేయాలంటే అంతా కలిపి 1,000 కాదు. అన్ని అన్ని ప్లాన్‌లు చేసిన. అన్ని ప్లాన్‌లు చేయడం ఇష్టం లేకపోయినా స్టార్టింగ్‌లో చిన్న ప్లాన్‌లు కూడా ఉన్నాయి.
అంటే అత్యంత దరిద్రంలో ఉన్న పేదవాడికి కూడా బేసిక్ ప్లాన్ ఉంది. ఇంకంతే చేసుకోగలిగితే స్టాండర్డ్ ప్లాన్ ఉంది. మరి కొంచెం చేయగలిగితే సహాయం ఎలైట్ ఉంది, ఫ్యాంటసీ ఉంది, ప్రీమియం ఉంది. అది మన ఇష్టం. పూర్తి ప్రజాస్వామ్యం నేను మాట్లాడుకున్నాం. పూర్తి ప్రజాస్వామ్య సిస్టమ్ ఇది. నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవచ్చు. అన్నిట్లకంటే గొప్ప విషయం ఏంటంటే ఎవరిని జాయిన్ చేయక్కర్లేదు. మీరు సిస్టమ్‌లో ఉంటే చాలు. ఆ సిస్టమ్ ప్రకారంగా ప్రామిస్ చేసినటువంటి ఇన్‌కమ్ మీకెవరు ప్రామిస్ చేయరు. కాకపోతే ఆ సిస్టమ్ ప్రకారంగా కనిపిస్తున్న ఇన్‌కమ్ ఆ కాలం ప్రకారంగా మీ సీనియారిటీ ప్రకారంగా వచ్చి తీరుతుంది డెఫినిట్‌గా. అది రాదు అనంటే ఆళ్ళతో వాదించకండి. సరే వచ్చేంత వరకు రాదు. కరెక్టే అది 100% రాదులేరా అంటాడు ఫ్రెండు. ఆ! రాదులేరా మరి వచ్చేంత వరకు రాదు. అది వచ్చేంత వరకు రాదు. అదొచ్చినప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు నీ కళ్ళు తెరుస్తాయి. చాలామంది నా టీమ్‌లో నాకున్న అనుభవం ఏంటంటే, వాళ్ళకి ఎలైట్ ఫస్ట్ లెవెల్ వచ్చాకనే ఫ్యాంటసీ వేశారండి అప్పట్లో ఎక్కువ మంది. నాకు ఫోను చేశారు. సార్ ఎలైట్ 500, 500 వచ్చిందండి అంటే, అప్పటికి ఇంకా ప్రీమియం ఇంట్రొడ్యూస్ చేయలేదు. మరి ఎలైట్ మీకు ఫస్ట్ లెవెల్ వచ్చింది కదా! ఇప్పుడు నమ్మకం ఏర్పడిందా క్రోర్‌పతి క్లబ్‌లో? ఎందుకు లేదు సార్ మరి ఫ్యాంటసీ గురించి ఆలోచించట్లేదు. చేసేస్తాను సార్. ఎలా చేయాలో చెప్పండి సార్. వెంటనే టక 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 ఫ్యాంటసీ చేసేసారప్పుడు. ఇక్కడ వాళ్ళల్లో చాలా మంది నన్ను హలో? మధ్యలో ఒక నిమిషం మాట్లాడనిస్తారా? మాట్లాడండి. మాట్లాడండి. ఇక్కడ నాకు ఇవాళ 10,000s వచ్చినాయి కదా! ఆ! ఈ డౌన్ లైన్ మురళీకృష్ణ గారని ఆయన ఇన్స్పైర్ అయ్యాడు. ఇమ్మీడియట్‌గా ఆళ్ళ ఫ్యామిలీ 3 ఐడీలు వేసేసాడు ఈ రోజున. మరి వాహ్! అలాగే ఉంటుంది. సూపర్ సార్. ఎక్సలెంట్. అంటే అహా! వాళ్ళకి కనపడింది. మన మహేష్ గారికి వచ్చింది రేపు మనకు కూడా వస్తది. మన ఫ్యామిలీ అంతా ఉపయోగించుకోవాలి. మనందరం అదే మురళి గారు ఒక నెల రోజుల క్రితం యేసుంటే, మీతో పాటే ఆగస్ట్ 21 తారీఖున చేసుంటే ప్రీమియం ఆగస్ట్ 21నే అదే. ఫ్యామిలీ 3 అన్ని ప్లాన్లు వేసేసాడు ఇవాళ. అదే ఇప్పుడేసారు. అప్పుడు చేయలేదు కదా! ఇప్పుడు ఎందుకు చేయలేదు. చేయలేదంటే అప్పటికాయన నమ్మకం చెప్పాక కలగలేదు. నా దగ్గరే ఉండి వేసెళ్ళాడు. ఆ! అది విషయం. అంటే మనం మన న మన 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 వచ్చే మహేష్ నమ్మకమే గారు వచ్చే మహేష్ గారు ఓకే సార్. ఒక చిన్న మాట చెప్పండి. మురళీ కృష్ణ గారు ఏమన్నారంటే ఈరోజు హ్మ్. యాక్చువల్‌గా మాతో పాటు ఫ్రెండ్ ఆయన కూడా మహేష్ గారి ఫ్రెండ్. మేమందరమే 2 సంవత్సరాల ముందే దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. అప్పటి నుంచి వచ్చేసి మధ్యలో కనపడలేదు సార్ మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు ఏమన్నారంటే ఈ మీ యొక్క సహనానికి మీ యొక్క మీరు ఏమీ లేకపోయినా నేను నమ్మలేదు ఆ టైంలో. నేను దూరం అయిపోయినాను. మళ్ళీ ఇప్పుడు వచ్చినాను మళ్ళీ లోపలికి. మన గణేష్ మూర్తి గారు నమ్మిన దానికన్నా మీరు ఎక్కువగా నమ్మినారు మీరిద్దరు. మహేష్ గారు, డేవిడ్ గారు. మీరు నమ్మకం బట్టే ఇంతమంది వచ్చినారు ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో. మీరు గాని ఆ రోజు నేను వదిలిపెట్టినట్టు వదిలిపెట్టుంటే ఇయన్నీ మనకు కనపడుండేవి గాదు. మీకు ఒక నమస్కారం చేయాలని చెప్పినాడు సార్. ఇది మన ఆ మన విధంగా గొప్పదనం కాదు. మనం నమ్మి కాదు. ఫాలో అవ్వటం కాదు. సిస్టమ్ యొక్క యెస్. గొప్పదనం. ఆ సిస్టమ్‌లో అంత దమ్ముంది. అవును. ఎవరిని అదే నేను ఎనకేయదు. నమ్మిన మనం మీరు ఉన్నా నమ్మినారు. లేకపోయినా ఇంకా వేరే వాళ్ళు వస్తారు. ఆ సిస్టమ్ మాత్రం అట్లా నడుస్తానే ఉంటది. దానికి ఎండింగ్ లేదు. 10 ఏళ్లకి మనకొస్తే యెస్. ఇంకో 10 ఏళ్లకి అప్పుడు వచ్చిన వాళ్ళకొస్తది. అవును. కానీ అది ది ఊహించగలగాలి, దృష్టించగలగాలి, నమ్మగలగాలి. నమ్మగలిగిన వాళ్ళకి నమ్మి చెడిన వాడు లేడు దీంట్లో అంతే. యెస్ సార్. కంటిన్యూ సార్. వీఎస్‌రావు గారు. యాహ్! సో యాక్చువల్‌గా ఈరోజు మధ్య మహేష్ గారికి సెకండ్ రౌండ్ వచ్చి థర్డ్ రౌండ్ అప్‌గ్రేడ్ చేసిన దానికి మనం అందరం మైక్ ఆన్ చేసుకొని కంగ్రాచులేషన్ చెబుదామని అనుకున్నాను స్టార్టింగ్‌లో. నాకు ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. అందరం మరి లాస్ట్‌లో చెప్పేసామండి. కూడా సార్ గారికి ఇక్కడ మైకులు చెప్పేసారా? తీసుకున్న అందరూ ఇండివిడ్యువల్‌గా చెప్పేసారు. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. గ్రూప్‌లో మెసేజ్ ద్వారా ఇప్పుడు కూడా చెప్పేసారు. మన ఆంధ్ర, తెలంగాణలో నలుగురిమి రెండో రౌండ్ అయిపోయి మూడో రౌండ్‌కి అప్‌గ్రేడ్ చేసినాం సార్. ఒకరు ఇప్పుడు ఇప్పుడు ఆహ్, నలు నలు ఇప్పుడు నలుగురికయిందని మనం సంబరాలు చేసుకుంటున్నాం. మరొక 40 రోజుల్లోనో, ఒక 60, 70 రోజుల్లోనో 40 మంది అయిపోయారనుకోండి కామన్ అయిపోద్ది. అది పెద్ద విషయం కాదు. ఫస్ట్ లెవెల్ వస్తే ఇప్పుడు మనం ఏం పట్టించుకోవట్లేదు. ఎవరికో ఫస్ట్ లెవెల్ వచ్చిందంట, వచ్చిందా గ్రేట్ అంటున్నాం అంతే తప్ప మనం పట్టించుకోవట్లేదు. అలాగే సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ సార్ కూడా న రేపు కొన్ని వందల మంది అందుకుంటారు. అప్పుడు అంత కామన్ అయిపోతుందన్నమాట అది. సార్ నలుగురు కాదు సార్. నలుగురు కాదు.
మురళీమాధి గారికి వచ్చింది, లోవరాజు గారికి వచ్చింది, తర్వాత మహేష్ గారికి వచ్చింది, ఆదినారాయణ గారికి వచ్చింది, డేవిడ్ సార్కి వచ్చింది. ఇంకా ఎవరో మొత్తం నేను 6 పేర్లు చూశాను సార్ మన ఆంధ్ర నుంచి. సత్యనారాయణ మోహన్ గారు హైదరాబాద్ మోహన్ హైదరాబాద్ మోహన్ గారికి వచ్చింది. ఇప్పుడు సార్ వీళ్ళందరూ కూడా అప్పుడు మనం అందరం ఫస్ట్ లెవెల్ కానీ సెకండ్ లెవెల్ అందుకున్న వాళ్ళందరూ కూడా ఆగస్టు 21 తారీఖున కొన్ని నిమిషాల వ్యవధి అండి, అంతే. నిమిషాలు గంటల వ్యవధి కూడా కాదు, కొన్ని నిమిషాల వ్యవధిలో గ్యాప్ లో జాయిన్ అయిన వాళ్ళంతా ఆగస్టు 21 జాయిన్ అయిన వాళ్ళందరూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంటే కొన్ని గంటల వ్యవధి అంతే, అంతకంటే పెద్ద గ్యాప్ ఏమి లేదు. అంటే మనం వయసులో ముందు పుట్టేశారు కాబట్టి 25 ఏళ్ళు ముందు పుట్టేశారు కాబట్టి మీరు అవన్నీ చూడగలిగారు అనడానికి లేదు. ఓకే, సో నందగోపాల్ మాట్లాడతారా? నందగోపాల్, దేవానంద్ మైక్ సార్ మాది కూడా నమస్కారం సార్. నమస్తే దేవానంద్ గారు. మేము కర్ణాటక టీంలో ఉండేది. మాది కూడా మూడో లెవెల్ రీచ్ అయింది సార్. కంగ్రాచులేషన్స్. మాదే మా వైఫ్ ఇద్దరు తిన్నారు సార్. మొదటిసారి మొబైల్ సెల్ ఫోన్ వచ్చినప్పుడు చిరంజీవికి రాహుల్ గాంధీకి అమితాబ్ బచ్చన్ కి ఐశ్వర్య రాయ్కి వీళ్ళకి మొబైల్స్ ఉన్నాయంట, సెల్ ఫోన్స్ ఉన్నాయంట. అప్పుడు 1 మినిట్ కాల్ కి 8 రూపాయలు పడింది. అంటే 1 మినిట్ కాల్ మాట్లాడితే 8 రూపాయలు, 12 రూపాయలు పడింది. తర్వాత 8 రూపాయలు అన్నారు, తర్వాత 6 రూపాయలు అన్నారు. ఒక కాల్ కి అనమాట, సింగిల్ కాల్ కి ఫోన్ లో జస్ట్ ఎంతసేపు 1 మినిట్ మాట్లాడు. అదే మినిట్, 1 మినిట్ కి అన్ని రూపాయలు పడుతుందని అనేవారు అనమాట. అది మన దాకా వచ్చేసరికి మనం ముసలోళ్ళం అయిపోతాంలే అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు మరి ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అన్ని ఫోన్లు కాకుండా ఎక్స్ట్రా 2-3 ఫోన్లు పడి ఉంటున్నాయి మూల. అవి కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు. ఒక్కొక్క ఫోన్ 25,000, 50,000, 30,000, 40,000, ₹1,00,000 ఫోన్లు కూడా ఇళ్లలో ఉన్నాయి. అంటే ఇది ఎంతకాలం అయింది? చిరంజీవి ఇంకా బ్రతికే ఉన్నాడు, ఐశ్వర్య రాయ్ ఇంకా బ్రతికే ఉంది, రాహుల్ గాంధీ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఓకే, వాళ్ళు అది వెళ్ళిపోయిన తరం ఏమీ కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళే వాళ్ళంతా. సో మొన్నే సెల్ ఫోన్ వచ్చింది మన కళ్ళ ఎదురుగానే. అది కూడా ఎంతమందికి వచ్చేదో గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు. అలాగే ఇప్పుడు పలానా ఆయనకి 3rd లెవెల్ వచ్చింది, పలానా ఆయనకి 3rd లెవెల్ ఎలిజిబిలిటీ వచ్చిందని మాట్లాడుకుంటున్నాం కదా. ఇది సర్వసాధారణం అయిపోతుంది కొన్ని నెలల్లోనే. జస్ట్ వెయిట్ అండ్ సీ. మరి కొన్ని నెలలు, సంవత్సరాలు కాదండి, మరి కొన్ని నెలల్లోనే సర్వసాధారణం అయిపోద్ది. అందుకనే మనకు టైం లేదు మిత్రమా, టైం లేదు. మీరు ఎంతమంది ఫస్ట్ డైరెక్ట్ మెంబర్స్గా చేసుకోగలరో అంతమందిని డైరెక్ట్ మెంబర్స్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నమే మీకు ఫలదాయకం అనమాట. మీ ప్రయత్నమే మీకు ప్రోత్సాహం. మీ ప్రయత్నమే, మీ డైరెక్ట్ మెంబర్స్ చేసుకునే మీ ప్రయత్నమే మీకు పుష్ చేసేది. అదే మీకు బూస్టప్, పెద్ద బూస్టప్ అందరికీ అవుతుంది అది. అంటే మీరు ఏమాత్రం కొంచెం 1-2-3 సిస్టంలో కొత్త వాళ్ళని తీసుకొచ్చినా అది తమిళనాడులో అలా వస్తుంది. అంటే అక్కడెక్కడో గోదావరి నది ఉంది కదా, గోదావరి నదిలో లాంచ్లు వెళతా ఉంటాయి. ఆ గోదావరి నది మధ్యలో లాంచ్ వెళుతుంది అనుకోండి, గోదావరి నది ఒడ్డున అలలు ఎక్కువ వస్తాయి, పెద్ద అల వస్తుంది. ఎందుకంటే ఆ లాంచ్ స్పీడ్ గా మూవ్ అవుతూ ఉంటది కదా వాటర్ లో, స్టీమరు అది గట్టిగా స్పీడ్ గా మూవ్ అవుతుంటే అక్కడి నుంచి అల స్టార్ట్ అయ్యి గోదావరి నది ఒడ్డున పెద్ద అలలాగా వస్తుంది అనమాట. మరీ పెద్ద కాదు, పెద్ద అల వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఆ లాంచ్ మూవ్మెంట్ అనమాట. అక్కడెక్కడో తమిళనాడులో 10 మంది జాయిన్ అయితే దాని అలా ఇక్కడ వచ్చి ఆంధ్ర తెలంగాణలో తగులుతుంది. ఇక్కడ ఎక్కడో బెంగళూరులో 4 జాయిన్ అయితే అక్కడ ఆంధ్ర తెలంగాణ ఒడ్డుకి, అలా కేరళ ఒడ్డుకి, అలాగే ఉత్తరప్రదేశ్కి, అలాగే మహారాష్ట్రకి, ఒరిస్సాకి, గోవాకి, అన్ని రాష్ట్రాలకి అలలు వెళ్తున్నాయి. ఎవరెక్కడ జాయిన్ అయినా మీరు ఒక అల క్రియేట్ చేస్తున్నారు. ఆ అల ఎవరో అనుకోకుండా చేసింది కాదు, అందరూ అనుకునే వచ్చారు నాకు 600 కోట్లు కావాలని. సో ఎవరు అలలు వాళ్ళు సృష్టించడంతో ఇది ఏమవుతుందంటే కొంతకాలానికి అలజడి ఎక్కువ అవుతుంది. ఈ అలజడే జనాన్ని సిస్టంలోకి తీసుకొస్తా ఉంటది. సో మనం 4-5 ఎగ్జాంపుల్ చూపించి ఆయన అప్పుడే చాలా చాలా జిల్లాల అవతల ఉన్నాడు, లేకపోతే రాష్ట్రాల అవతల ఉన్నాడు, ఆయనతో మాట్లాడి ఇదిగో ఆయనకి ఇదిగో 40,000 వచ్చింది ఈ రోజున, ఓకే రేపన్న రోజున ఇదిగో ₹1,00,000 వచ్చింది, 16 లక్షలు వచ్చింది అని మనం మాట్లాడించవచ్చు. ఎంతమందితో మాట్లాడిస్తాం భవిష్యత్తులో? ఆ మాట్లాడించిన అతనికి కూడా వచ్చేస్తుంది త్వరలోనే, అతి త్వరలో. సో గంటల వ్యవధిలో, నిమిషాల వ్యవధిలో స్టార్ట్ అయిన మన అందరూ కూడా ఒకే రోజు పుట్టిన సీనియర్స్. ప్రీమియం ప్లాన్ లో ఒకే రోజు పుట్టిన సీనియర్స్ కాకపోతే నిమిషాల తేడాలో మనకి ఏది తక్కువైంది ఇక్కడ? ప్రస్తుతానికి ఒకటి తక్కువైంది మిత్రమా. ఏంటి తక్కువైంది? ఇది పుష్ప ఏంటి తక్కువైందంటే
స్పీడ్ ఆఫ్ నమ్మకం. జాయినింగ్ తక్కువైంది. క్రౌడ్ మూవ్‌మెంట్ తక్కువైంది. ఎలా తక్కువైంది? మరి ఇంత ఫాస్ట్‌గా మరి ఇప్పుడు ఈరోజు మహేష్ గారికి థర్డ్ లెవెల్ ఎలిజిబిలిటీ వచ్చింది. మన దేవానంద్ గారికి బెంగుళూరులో ఆయనకి ఎలిజిబిలిటీ వచ్చింది. ఇంకా చాలా మందికొచ్చింది. మరి తమిళనాడులో ఎంతమందికొచ్చిందో మనకు లెక్క లేదు. మనకు మెసేజ్ లేదు. అదే విషయం ఇన్ఫర్మేషన్ లేదు. అయినప్పటికీ కొన్ని చాలా మందికి ఈ ఎలిజిబిలిటీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? క్రౌడ్ మూవ్‌మెంట్ నుంచి వచ్చింది. ఈ క్రౌడ్ మూవ్‌మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? జనాల నమ్మకంలోంచి వచ్చింది. సో, ఈ నమ్మినటువంటి గ్రూప్‌లో ఎవరైతే ఉన్నారో గుంపుతో గోవింద, నలుగురితో నారాయణ, గుంపుతో గోవింద. సో, ఏమొస్తది? నలుగురితో నారాయణ అంటే ఏమొస్తది? మీకు గుంపుతో గోవింద అంటే మీకేమొస్తది? మీకు ఆ దేవుడు బ్లెస్సింగ్ వస్తదో, లేకపోతే మోక్షం వస్తదో ఒక నమ్మకం అది. అది నిజంగా వస్తదో రాదో మనకు తెలీదు కానీ, క్రోర్‌పతి క్లబ్‌లో మీరు నిలబడితే ఖచ్చితంగా ఇన్‌కమ్ వస్తది. ఖచ్చితంగా వస్తదని 100 సార్లు చెప్తేనే తప్ప నమ్మని వాళ్ళకి మనం భాష మార్చాలి. ప్రూఫ్‌లు చూపించినా నమ్మకపోవచ్చు. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడున్న సిస్టమ్ టెక్నాలజీ ద్వారా కానీ, బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా పేపర్ మీద క్రియేట్ చేసేయొచ్చు. బ్యాంకే ఇవ్వక్కర్లేదు. అది కూడా నమ్మనివాడు ఉంటాడు. లిటరల్‌గా బ్యాంక్ పాస్‌బుక్‌లో ప్రింట్ ఔట్ తీసి చూపించినా నమ్మనివాడు, నమ్మలేనివాడు ఉంటాడు. ఓకే. సో, మరీ అంత పెయిన్స్ తీసుకొని జనాన్ని నమ్మించే ప్రయత్నం మనం చేయకూడదు. వాదించే ప్రయత్నం చేయకూడదు. ఎవడైనా మనతో క్రోర్‌పతి క్లబ్ గురించి, జెన్యూనిటీ గురించి, ఈ ప్రాసెస్ అంతా గురించి మనతో వాదించడానికి ట్రై చేశాడనుకోండి, వాదించొద్దు. వదిలేయండి. నువ్వు నమ్మకపోతే వదిలేయి. నేను నమ్మాను. నీకు నచ్చినప్పుడు రా అని. అందుకనే మీకు లిస్టు రానున్న రోజుల్లో జనాల్ని వెతుక్కోవడానికి పెద్ద కష్టపడాల్సిన పని ఉండదు. ఎందుకంటే మీకు ఎవరైతే ఆల్రెడీ సబ్జెక్ట్ చెప్పేసి ఉన్నారో వాళ్ళందరికీ మీరు కంటిన్యూస్‌గా మెసేజ్‌లు పంపిస్తా ఉంటారు. క్రోర్‌పతి క్లబ్ గురించి. అప్పుడు రోజు కాకపోయినా 4, 5 రోజులకో, 2, 3 రోజులకో క్రోర్‌పతి క్లబ్ గురించి ఒక మంచి మెసేజ్ మీ గ్రూపుల్లో దొరికిన మెసేజో, ఎవరైనా సీనియర్స్ దగ్గర నుంచి వచ్చిన మెసేజో, మీరే సొంతగా తయారు చేసిన మెసేజో ఒక మెసేజ్ పెడతారు. పెడతా ఉంటే టచ్‌లో ఉంటారు వాళ్ళు. డీవియేట్ అయిపోకుండా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకుండా. సో, వాళ్ళని మీ లైన్‌లో ఉంచుకొని మీకు ఆ ఫస్ట్ లెవెల్, ఆ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అందినప్పుడు ఆ ప్రూఫ్‌లు తీసి పెట్టండి వాళ్ళకి. ఎవరికో వచ్చింది, మహేష్ గారికొచ్చింది, రేవుడి గారికొచ్చింది, ఆదినారాయణ గారికొచ్చింది చెప్పిన దానికన్నా, మీకొచ్చిన దాన్నే అతనికి కడుపు మంట ఎక్కువొస్తది. మీకొచ్చిన ఆదాయమే మీ ఫ్రెండ్‌కి చూపిస్తే అతని కడుపు మంట ఎక్కువ స్టార్ట్ అయిపోయి వెంటనే మరి మహేష్ గారి కంటే ముందు సెకండ్ లెవెల్ అందుకున్న వాళ్ళు లేరా? 40,000 అందుకున్న 10,000 చొప్పున నలుగురు దగ్గర నుంచి 40,000 అందుకున్న వాళ్ళు లేరా? సిస్టమ్‌లో లేరా? మరి మహేష్ గారి తాలూకా ఇన్‌కమ్ చూసి ఆ మురళీకృష్ణ అన్న ఆయన ఎందుకు చేశాడండి? మహేష్ గారి పరిచయం కాబట్టి. మహేష్ గారి ఫ్రెండ్ కాబట్టి. మహేష్ గారి వాయిస్ విన్నాడు కాబట్టి. లేదా మహేష్ గారిని పర్సనల్‌గా చూసాడు కాబట్టి ఆయనకు తెలుసు. మహేష్ గారంటే ఎవరనేది. సో, వెంటనే ఆయన ఫ్యామిలీలో ముగ్గురిని ప్రీమియం 5 ప్లాన్‌లు యాక్టివేట్ చేసేసాడంటే ఇప్పుడు ఈరోజు చేశాడాయన. మరి నిన్న మొన్న ఎందుకు చేయలేదు? పోయిన నెల ఎందుకు చేయలేదు? చేసుంటే ఎంత లాభం ఉండేది? ఎంతో లాభం ఉండేది. ఒక నిమిషం గ్యాప్‌లోనే నాకొస్తదా? నాకెప్పుడొస్తది? అని టెన్షన్ పడుతున్నా. ఒక్క నిమిషం గ్యాప్‌లో 2 గంటల ఎంతంటే ఇప్పుడు టైం 2 గంటల ఫస్ట్ లెవెల్ ఎంతకొస్తుంది? 2 గంటల 2 పద గంటల 16 2 గంటల నిమిషాలు. 17 నిమిషాలు. 2 గంటల 17 నిమిషాలు. 17 వచ్చిందా? ఇప్పుడు అయితే 2 గంటల 2 గంటల 17 17 నిమిషాలు అంటే అవును సార్. మళ్ళీ 2 గంటల 17 మారిపోయిందంటే సార్. నిమిషాలు. మారిపోద్ది. 17 అంటే చాలా స్పీడ్‌గా మారుతుంది. నిన్నేం మాట్లాడుకున్నాం సార్ ఈశ్వరరావు గారు మనం? నిన్నేం మాట్లాడుకున్నాం మనం? అదే. ఒక నిమిషానికి 5 రోజులు పడుతుందన్నారు మీరు. నిన్న ఒక సోదరుడు పెట్టినటువంటి నిన్న ఒక సోదరుడు పెట్టిన చూసిస్తే కనుక నిన్నటికి ఇవాళకి ఒక నిమిషం తేడాలో ఒక రోజు మారిపోయింది. ఈ రోజు ఎంత ఫాస్ట్‌గా మారుతుంది, రేపు ఇంకా ఫాస్ట్‌గా మారుతది. ఎందుకంటే మనం మధ్యాహ్నం 2:30, 3 గంటలు దాటిన తర్వాత జాయినింగ్‌లు చాలా స్లో అయినాయి. సిస్టమ్ కూడా కొంచెం మధ్యలో బ్రేక్ వచ్చింది. అప్పుడు ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. ఆ 21 తారీఖున అదే పనిగా జాయిన్ అయినోళ్ళు లేరు. రాత్రి 6:30కో, 5:30కో బంద్ అనుకుంటా. ఆ తర్వాతే లేదు. డేట్ చాలా అవును. ఫాస్ట్‌గా మారుతది. 21 తారీఖు డేట్ చాలా ఫాస్ట్‌గా మారుతది. 21 తారీఖు డేట్ 22 మారిన తర్వాత స్పీడ్ బాగా చూస్తారు మీరంతా. అప్పుడు ఫీల్ అవుతారు 22 అందరూ. తేదీ 22 తేదీ 10 గంటల దాకా ఎవరికి లింక్ దొరకలా. లింక్ దొరకలా. ఓపెన్ అవ్వలే కదా! అవును సార్. ఒకవేళ ఓపెన్ అయినా దేవుడి గారు ఓపెన్ అయినా సరే 21 తారీఖున జాయిన్ అయినంత మంది 22 తారీఖున జాయిన్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? లేదు లేదు. లేదు చాలా తక్కువ. చాలా తక్కువ. చాలా తక్కువ. అప్పుడు మరి 7,000 చిల్లర 7,600 మంది జాయిన్ అయిన రోజున
నిమిషం 5 రోజుల కింద గడిచింది నిన్న మొన్నటి దాకా. ఇప్పుడు ఒక నిమిషం, ఒక రోజు, 2 రోజుల లోపే మారిపోతుంది. మరి 22 తారీఖున 22 తారీఖున డేట్ ఎంత ఫాస్ట్‌గా రన్ అవుతుందో మీరు చూడండి. వెయిట్ చేసి చూడండి అప్పటిదాకా. ఈ టెన్షన్ చూసారా ఎలా ఉందో జనానికి? హలో! వివేశ్రావు యాక్చువల్‌గా నిన్న ఉదయం వరకి 2 గంటల 20 నిమిషాలు ఉండింది. సడెన్‌గా 2 గంటల 23 అయిపోయింది నేను సాయంత్రానికి. అవును మరి ఎందుకవుతుంది నేను చెప్తాను. దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను వింటారా? ఎందుకంటే నాకు థర్డ్ లెవెల్, సెకండ్ లెవెల్ ఎలిజిబిలిటీ వచ్చి వాళ్ళు చాలా సేపు వెయిట్ చేశారండి. వెంటనే వచ్చేయలేదు. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు రావాలి కదా! ఇచ్చేవాళ్ళు కూడా వెనకాల అక్కడ అందరూ ఒకరోజు స్టార్ట్ అయినోళ్ళే కదా! ఎవరైతే కొంచెం ముందుగా పరిగెడతాడో వాడే రన్నింగ్ రేస్‌లో విన్నరు. ఇక్కడ అందరికంటే ముందున్నారు ఎవరు? సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ వోళ్ళు. మరి వాళ్ళకి ఇవ్వడానికి రావాలంటే వాళ్ళు గుంపు రావాలి కదా! అక్కడ లేట్ అయింది అంతే తప్ప పైగా టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మనకు ఆ రోజున. అందువలన డిలే అయింది అంతే. ఇచ్చేవాళ్ళు రాక. ఇప్పుడు ఇది రివర్స్ అయిపోతుంది. ఇదే ఫార్ములా. అంటే మనకు 21 తారీఖున స్టార్ట్ అయిన వాళ్ళకి ఫాస్ట్‌గా అదే రోజున సెకండ్ లెవెల్, అదే రోజున థర్డ్ లెవెల్ అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా! మరి ఆ తర్వాత ఎందుకు లేరు? అంటే ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు మరికొన్ని నెలలంటే ఒక 3, 4 నెలల లోపే ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోతారు. బూస్టప్ ఐడీస్ ప్లస్ కొత్తగా వచ్చిన జాయినింగ్‌లు కలిపి ఈ క్లోనింగ్ ఐడీలు కూడా కలుపుకొని ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోతారు. తీసుకునేవాళ్ళు కనిపించరు. తీసుకునేవాళ్ళు అంటే ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళకి ఎదురు చూడాలి. వాళ్ళ కోసం ఎదురు చూడాలి ఫస్ట్ లెవెల్‌లో. సో, అది జరుగుతుంది. అది జరిగినప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక నిమిషం టైము మారడానికి 4, 5 రోజులు టైం పట్టింది కదా! అప్పుడు పరిస్థితి ఎలా ఉంటదంటే, ఒక్క రోజులో ఇవ్వడానికి 100 మంది రెడీగా ఉంటారు. తీసుకోవడానికి ఇంకెవరున్నారు? అంటే అంత ఫాస్ట్‌గా రీచ్ అయిపోతాం మనం. చాలా ఫాస్ట్‌గా అవుతది. ప్రీమియం ప్లాన్ ఎవరు తక్కువ అంచనా వేయొద్దు. మీ దగ్గర డబ్బులు లేకపోతే గనక ఎవరి దగ్గరైనా అప్పు చేసి అయినా సిస్టమ్‌లోకి రండి. క్రోర్‌పతి క్లబ్‌లో ప్రీమియం ప్లాన్‌లో మీరుంటే గనక మీరు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అది కూడా ఎన్నో సంవత్సరాలు పట్టదు. చాలా వేగంగా వితిన్ 6 మంత్స్‌లో మనం అంతా రీచ్ అయిపోతాం. మన గణేష్ మూర్తి గారు చెప్పిన టైం ఏంటి? మార్చ్ 31. నేను చెప్పిన టైం ఏంటి? 2026 డిసెంబర్ ఎండింగ్ కల్లా మొత్తం ఆగస్ట్ 31 తారీఖు లోపు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఆగస్ట్ 31 తారీఖు లోపు జాయిన్ అయిన వాళ్ళు అంటే ఆగస్ట్ 21 తారీఖు జాయిన్ అయిన 7,600 మంది అయితే దాంట్లో సగం కూడా ఉండరు. 22 తారీఖు జాయిన్ అయిన వాళ్ళు. దాంట్లో సగం కూడా ఉండరు. ఫస్ట్ లెవెల్‌లో జాయిన్ అయిన వాళ్ళు 23 తారీఖున. 24 తారీఖున దాంట్లో సగం మంది కూడా ఉండరు. అంటే తగ్గారు. ఇప్పుడు రోజు జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు రోజు వందల మంది జాయిన్ అవుతున్నారు డెఫినెట్ కాదంటలా. అందుకనే స్పీడ్ పెరుగుతుంది. ఇది రివర్స్ అయిపోద్దనమాట. అటు నుంచి ఎదురొచ్చి మనకిచ్చేవాళ్ళు ఎక్కువుంటారు. సో, దీన్ని అర్థం చేసుకోగలిగితే అందుకని సిస్టమ్‌ని అవగాహన చేసుకోవడానికి ప్రతిరోజు మీటింగ్‌కి రావాలి. 1000 మాటలు ఇక్కడ వినాలి. 2000, 10,000 మాటలు వినాలి. 2000, 3000 కాదు. 10,000 మాటలు వింటే దాంట్లో ఒక 2 మాటలైనా సరే మనసుకు తాగుతది. అది నా టీమ్ నేను ఎలా చేసుకోవాలనేటువంటి ఆలోచన నాకు పెరుగుతది. మీకు పెరుగుతది. మనందరికి పెరుగుతది. సో, మన ఇంట్లో ఉండి ఫోన్ ద్వారా మనం టీమ్ బిల్డప్ చేయొచ్చు. మన టెక్నాలజీ మన చేతిలో ఉంది. ప్రపంచం మన చేతిలో ఉంది. ఇప్పుడు నలుగురికొచ్చింది, 5గురికొచ్చింది, 6గురికొచ్చింది. సెకండ్ లెవెల్ అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అదే అద్భుతమైనటువంటి అచీవ్‌మెంట్ కింద మహేష్ గారికొస్తే నాకొచ్చేసిందన్న ఆనందంలో ఉన్నాను నేను ఈ రోజంతా. ఓకే. ఎందుకని ఈ రోజు మహేష్ గారి వాయిస్ వింటున్నాం కాబట్టి మనకు తెలుసు కాబట్టి మనవాడు కాబట్టి. మరి ఇంకా చాలా మంది నిన్న, మొన్న అంతకుముందు చాలా మందికొచ్చింది తమిళనాడులో. ఆళ్ళ పేర్లు మనకు